ఒకప్పుడు అయోధ్య అనే రాజ్యంలో రాముడు అనే రాజకుమారుడు ఉండేవాడు. అతను ధర్మం, నిజాయితీ, కరుణతో ప్రసిద్ధి పొందినవాడు. చిన్నప్పటి నుంచే ఆయన గురువుల దగ్గర విద్యలు నేర్చుకుని యోధుడిగా కూడా గొప్ప పేరు సంపాదించాడు. ఒకరోజు రాజ్యంలో ప్రజలు ఒక సమస్యతో బాధపడుతున్నారు. అడవిలో ఒక రాక్షసుడు వచ్చి గ్రామాలపై దాడి చేసి ప్రజలను భయపెడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాముడు ప్రజల రక్షణ నా బాధ్యత అని నిర్ణయించుకున్నాడు. తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అడవికి వెళ్ళి ఆ రాక్షసుడిని ఎదుర్కొన్నాడు. రాక్షసుడు చాలా బలవంతుడు అయినా రాముడి ధైర్యం మరియు బుద్ధి ముందు నిలవలేకపోయాడు. చివరికి రాముడు అతన్ని ఓడించి ప్రజలను రక్షించాడు. అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడిని ప్రజలు ఎంతో ఆనందంగా స్వాగతించారు. ధర్మమే ఎప్పటికీ గెలుస్తుంది అని అందరూ చెప్పుకున్నారు. నీతి, ధైర్యం, నిజాయితీ మరియు ధర్మం ఉన్నవారు ఎప్పటికీ విజయాన్ని సాధిస్తారు.